హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ న్యూస్ అయితే మనం వచ్చామండి. ఇక్కడ 4 జిల్లాల నుండి అయితే మనకి ఈ యొక్క మెరిట్ లిస్టుల యొక్క అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో అందులో సెలక్షన్ లిస్టు అలాగే మెరిట్ లిస్టులకు సంబంధించిన డీటెయిల్స్ గురించి మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక అలాగే మనకి సినర్జీస్ క్యాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మనకి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు అనేది భర్తీ చేస్తున్నారండి. సో వాటి గురించి కూడా మనం అయితే ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక అలాగే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, అలాగే దానికి సంబంధించి జీతం, అలాగే దానికి సంబంధించిన విద్యార్హతలు, అలాగే ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, వాటికి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది అయితే ఈ యొక్క వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్గా అయితే మనం తెలుసుకుందాం. ఇక ఈ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అప్పుడే మీకు మనం చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. అలాగే మన యొక్క ఛానల్ని, మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉన్నా లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరైతే అక్కడ అడగవచ్చు. ఇక అలాగే మన వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ అప్డేట్ కనుక మనకి ఇక్కడ చూసుకుంటే ఇది మనకి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ మనకి వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఫార్మసిస్ట్ సెలక్షన్ లిస్ట్, అలాగే ఎంఎన్ఓ సెలక్షన్ లిస్టు, అలాగే రేడియోగ్రఫర్ సెలక్షన్ లిస్టు, అలాగే పిఎంఎంఓ సెలక్షన్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్టులు, అలాగే ఎఫ్ఎన్ఓ సెలక్షన్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇక్కడ రిలీజ్ చేశారు. సో ఒకసారి ఇక్కడ ఈ యొక్క పత్రికా ప్రకటన ఏమి ఇచ్చారని అయితే చూద్దాం. అయితే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే మనకి 1వ తేదీ అక్టోబర్ 2020 వరకైనా అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు మొబైల్స్లో అయితే ఇవి డౌన్లోడ్ అవ్వట్లేదండి. సో మీ దగ్గర ఏదైనా సిస్టమ్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ లేదా దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లో అయితే మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు మొబైల్లో డౌన్లోడ్ అయినా కూడా ఇది ఓపెన్ అవ్వట్లేదు. సో ఇక ఈ యొక్క పీడిఎఫ్ లింక్లో ఒకవేళ మీకు కావాలనుకుంటే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ అయితే చేయండి, అక్కడ మీకు మనం అయితే ప్రొవైడ్ చేయగలం. సో ఇక్కడ ఒకసారి ఒక పీడిఎఫ్ లింక్ అయితే డౌన్లోడ్ చేసి చూద్దాం అక్కడ ఏం అప్డేట్ ఇచ్చారా ఏంటనేది అయితే. సో ఇక్కడ పత్రికా ప్రకటన చూసుకుంటే జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, పారామెడికల్, ఆప్థమాలిక్ ఆఫీసర్, ఎంఎన్ఓ మరియు ఎఫ్ఎన్ఓ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితా నుండి మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం అర్హులైన అభ్యర్థుల జాబితాను జిల్లా వెబ్సైట్ నందు పొందుపరచడమైనది. ఆ యొక్క జాబితాలోని అభ్యర్థులు 1 అక్టోబర్ 2020 తేదీ ఉదయం 10 గంటల వరకు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంకు ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికేట్లతో కౌన్సిల్కు హాజరవలసినదిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కేఎం సునంద గారు తెలియజేసి ఉన్నారు. అయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ జాబితాలోని అభ్యర్థుల రిమార్క్స్ కాలంలో నమోదు చేసిన ప్రకారం ఆ యొక్క సర్టిఫికేట్లు సర్వీస్ వెయిటేజ్కు సంబంధించిన అభ్యర్థులు సంబంధిత అధికారుల నుంచి కౌంటర్ సైన్ చేసిన ఒరిజినల్ సర్వీస్ సర్టిఫికేటు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకం పొందిన కాపీని విధిగా తీసుకురావాల్సి ఉన్నది. వివరములకు www.westgodavari.org సందర్శించవాలని అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, ఇక్కడ మనకి ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, పారామెడికల్, ఆప్థమాలిక్ ఆఫీసర్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరినీ మెరిట్ అండ్ కమ్ రోస్టర్ ప్రకారం అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఆ యొక్క లిస్ట్ అన్నింటినీ వెబ్సైట్ ఈ యొక్క వెస్ట్ గోదావరి జిల్లా వెబ్సైట్లో అయితే పొందుపరచడం జరిగింది. అయితే వీటిలో కొంతమందికి రిమార్క్స్లో వాళ్ళు కొన్ని మెన్షన్ చేశారనమాట. అంటే కొంతమంది ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి సర్వీస్ వెయిటేజ్ మార్క్స్కి సంబంధించిన సర్టిఫికేటు, అలాగే దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకం పొందిన, అంటే మీకు జాయినింగ్ ఆర్డర్ ఇచ్చింటారు కదా కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ పద్ధతులు కానీ చేసేటప్పుడు, దానికి సంబంధించి కాపీని అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందని అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఇది వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి వచ్చిన ఈ యొక్క అప్డేట్ చూసుకుంటే ఇక్కడైతే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు కొంతమందికి ఇక్కడ ఏమైనా రిమార్క్స్లో ఏమైనా ఇచ్చారా ఏంటనేది ఇక్కడ చూసుకుంటే మనకి సో రిమార్క్స్ ఏమీ లేదండి. సో ఒకవేళ రిమార్క్స్ అనేది ఇచ్చింటే మాత్రం మీరైతే వెళ్ళి ఆ యొక్క సర్టిఫికేట్లని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీతో వెళ్ళేటప్పుడు మీరు ఆ సర్టిఫికేట్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం రిమార్క్స్ అయితే ఏం లేవు, కానీ ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో 104 కానీ లేకపోతే కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ పద్ధతిలో హాస్పిటల్లో చేస్తున్నప్పుడు వాళ్ళైతే సర్వీస్ వెయిటేజ్ మార్క్స్, అలాగే ఆ యొక్క డిస్టిక్ సంబంధించిన మెడికల్ ఆఫీసర్స్ సైను, అలాగే మీరు జాయినింగ్ అయ్యి ఉంటారు కదా, ఆ జాయిన్ అయినప్పుడు ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్ని జిరాక్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇచ్చారు, అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చారనమాట. అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో నుంచి ఫిల్టర్
ఈజీగా వీళ్ళైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అనమాట. సో రోస్టర్ పాయింట్ ప్రకారం అయితే తీసుకుంటారు. అంటే క్యాస్ట్ మేబీ ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ అది మనకు సంబంధిత ఉద్యోగాలు ఎన్ని ఉంటాయో దానికి సంబంధించి అయితే ఇక్కడ తీస్తారనమాట రోస్టర్ పాయింట్ ప్రకారం. సో ఇది వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చిన అప్డేట్ అండి. సో ఒకసారి ఎవరైనా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకుని ఉంటే ఇక్కడ లింక్స్ అయితే ఉన్నాయి కదా. సో మీరు ఇవి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చండి. ఇక తర్వాత ఇంకో జిల్లాని చూసుకుంటే మనకి సో ఇది మనకి చిత్తూరు జిల్లా నుంచి అయితే ఒక అప్డేట్ రావడం జరిగిందండి. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇది SVRRGGH తిరుపతి సర్టెన్ పోస్ట్ ఫిల్లింగ్ అపాన్ కాంట్రాక్ట్ బేసిస్ ల్యాబ్ టెక్నీషియన్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఇది స్టార్ట్ డేట్ 29, ఎండ్ డేట్ 30 సెప్టెంబర్ 2020 అయితే ఇచ్చారు మనకి. సో ఇక్కడ PDF లింక్ అయితే ఇచ్చారు. ఒకసారి మనం ఏమి ఇచ్చారనేది చూద్దాం. సో అక్కడ PDF లింక్ని మనం ఓపెన్ చేస్తే ఈ విధంగానే వస్తుందండి మనకి. ఇక్కడ చూసుకోవచ్చు ఇది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ SVRRGGH తిరుపతి సర్టెన్ పోస్ట్ ఫిల్లింగ్ అప్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ త్రూ DSC చిత్తూరు ప్లాసింగ్ ఆఫ్ సర్టెన్ ఇన్ఫర్మేషన్ ఆన్ వెబ్సైట్ రిగార్డింగ్ నోటిఫికేషన్ డేటెడ్ 4/07/2020 ఆఫ్ ద సూపరింటెండెంట్ SVRRGGH తిరుపతి. సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి జూలై 4వ తేదీ అయితే అఫీషియల్గా రావడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ చేశారండి. ఇక్కడ ఈ యొక్క మెరిట్ లిస్టులను మీరు chitturu.ap.gov.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. లేదంటే svmctpt.edu.inలో కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ SVRRGGH తిరుపతి వైడ్ నోటిఫికేషన్ డేటెడ్ 4/07/2020. ఈ యొక్క నోటిఫికేషన్ డేట్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి ఇక్కడైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ని అయితే రిలీజ్ చేశారండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాళ్ళ యొక్క నేమ్స్ ఇక్కడైతే ఇచ్చారు మనకి. సో ఇది మనకి చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన అప్డేట్. ఇక తర్వాత చూసుకుంటే మనకి కర్నూలు జిల్లా నుంచి అయితే ఒక అప్డేట్ కూడా రావడం జరిగిందండి. సో ఇక్కడ మనకి చూసుకుంటే కర్నూలు జిల్లా నుంచి మనకి DM&HO కర్నూలు రిక్రూట్మెంట్ 2020 టు ద పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ మొబిలైజర్ DCM కర్నూలు లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ DCM ఆన్ ఏ కాంట్రాక్ట్ బేస్ అనేది ఇచ్చారు. స్టార్ట్ డేట్ 30వ తేదీ అలాగే ఎండ్ డేట్ 1వ తేదీ అక్టోబర్ 2020 వరకు ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇక్కడ గ్రీవెన్స్కు కూడా మీకు అయితే టైం ఇచ్చారండి. సో అంటే ఇక్కడ ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఏదైనా అబ్జెక్షన్స్ అనేది కరెక్షన్స్ అనేది ఉంటే కనుక మీరు ఇక్కడ గ్రీవెన్స్ ఫార్మాట్ ఇచ్చారు. ఆ ఫార్మాట్ని డౌన్లోడ్ చేసుకుని వెళ్ళి మీరు ఆ ఫార్మాట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇక్కడ పత్రికా ప్రకటన ఏమి ఇచ్చారనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కర్నూలు ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ ఆల్ ద క్యాండిడేట్స్ దోస్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ మొబిలైజర్ DCM టు వర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అట్ ప్రాజెక్ట్ ఆఫీస్ DTT కర్నూలు ఆర్ హియర్డ్ ఇన్ఫార్మ్డ్ దట్ ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్ ట్రైనింగ్ the Karnool as local as per the Commissioner of PHFW AP Vijayawada is uploaded in Karnool district website for information purpose and the take necessary action by the candidates if any. All the candidates are here to informed to go through the list of eligible candidates and not eligible candidates and check their each and every details in the list, that is date of birth, date of passing the course, marks, percentage, experience, computer of proficiency and details of local, non-local, etc. So if she found any dispensary objections, grievance on the side list of candidates should submit their grievance in the enclosed prescribed format along with online application form in person in the OO the project officer district training team Karnool on or before 1/10/2020 by 5 p.m. The list of candidates eligible and not eligible prepared and uploaded the Karnool district website. The prescribed format for submitting the grievance in enclosed herewith. సో ఇదండి మనకి ఆ యొక్క మీరు ఏదైతే కరెక్షన్స్ ఉంటాయో మీకు ఒకవేళ ఆ కరెక్షన్స్ అన్నిటిని కూడా మీరు ఈ యొక్క గ్రీవెన్స్ ఫార్మాట్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ గ్రీవెన్స్ ఫార్మాట్లో మీరైతే ఫిలప్ చేసి ఇక్కడ ద ప్రాజెక్ట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ టీమ్ కర్నూలు అక్కడైతే మీరు ఈ యొక్క అప్లికేషన్ మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క కరెక్షన్స్ని గ్రీవెన్స్ని అది కూడా 1వ తేదీ అక్టోబర్ 2020 సాయంత్రం 5 గంటల లోపు అనమాట. సో ఇది మనకి కర్నూలు జిల్లా నుంచి వచ్చిన అప్డేట్ అండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చారు, నాన్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఇక తర్వాత చూసుకుంటే మనకి ఇదే కర్నూలు జిల్లా నుంచి మనకి ఇక్కడ DM&HO కర్నూలు పారామెడికల్ రిక్రూట్మెంట్ 2020 అప్లోడింగ్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ STS అలాగే సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ STLS అలాగే DRTB కౌన్సిలర్ 1 TBHV NGO PP 03 డాక్టర్ TB స్టాటికల్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ 02 పోస్ట్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ వెబ్సైట్ ఇన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఎనీ ఇష్యూ ప్లీజ్ కాంటాక్ట్ డిస్ట్రిక్ట్ TB కంట్రోల్ ఆఫీసర్ GGHS క్యాంపస్ కర్నూలు
ఇక్కడ నెంబర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు. ఈ యొక్క పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటే అంటే సీనియర్ టీబీ సూపర్వైజర్ ఎస్టీఎస్ అలాగే ఎస్టీఎల్ఎస్ మెరిట్ లిస్టుకు సంబంధించి అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి మీకు ఏదైనా డౌట్స్ అనేది ఉంటే మీరు అక్కడికి ఒకసారి వాళ్ళకి కాల్ చేసి కూడా తెలుసుకునే అవకాశం ఉంది. మీకు ఒకవేళ గ్రీవెన్స్ అనేది టైం ఉన్నా కూడా మనకైతే ఇక్కడ వాళ్ళు వెళ్ళితే మీరు అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళైతే మనకి టైం ఇస్తారు. ఎందుకంటే 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అయితే టైం ఉంటుంది మనకి. సో ఇది మనకి మొత్తంగా కర్నూలు జిల్లా నుంచి వచ్చిన 2 అప్డేట్స్ అండి. ఇక తర్వాత చూసుకుంటే మనకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ నుంచి అయితే ఒక అప్డేట్ రావడం జరిగిందండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎన్సీడీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫిజిషియన్, మెడికల్ కన్సల్టెంట్, మెడికల్ ఆఫీసర్, ఎపిడెమాలజిస్ట్, అలాగే ల్యాబ్ టెక్నీషియన్, డెంటల్ హైజీషియన్, స్టాఫ్ నర్స్ స్పెషలిస్ట్, నోటిఫికేషన్ నంబర్ 03 నెల్లూరు డిస్టిక్. సో ఇక్కడ మీరైతే ఇక్కడ మనకి ఈ యొక్క లిస్టులు కూడా దానికి సంబంధించి మెరిట్ లిస్టులు అయితే ఇక్కడ రిలీజ్ చేశారు. మీరు ఒకసారి చెక్ చేసుకొని చదువుకోండి. సో ఇక్కడ రేడియోగ్రాఫర్కి సంబంధించి అలాగే ఇక్కడ మనకి ఫిజిషియన్, మెడికల్ కన్సల్టెంట్, మెడికల్ ఆఫీసర్, ఎపిడెమాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డెంటల్ హైజీషియన్, అలాగే స్టాఫ్ నర్స్ స్పెషలిస్ట్కి సంబంధించి అయితే ఇక్కడ ఇచ్చారు. స్టార్ట్ డేట్ 29, ఎండ్ డేట్ అయితే మనకి 31 అక్టోబర్ 2020 వరకు అయితే టైం ఇచ్చారు మనకి. సో ఒకసారి మీరైతే మీ యొక్క అప్లై చేసిన వాళ్ళు ఉంటే మీరు ఇక్కడ పీడిఎఫ్ లింక్ని అయితే డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి. సో మీ యొక్క నేమ్ అనేది ఉంటే తర్వాత రిమార్క్స్లు ఏమైనా ఉంటే మాత్రం గ్రీవెన్స్కి సబ్మిట్కి టైం ఉంటుంది. అక్కడ వెళ్ళి సబ్మిట్ చేసుకోవాలి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి. లేదు అంటే ఫర్దర్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. రిమార్క్స్ ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే వెయిట్ చేయండి. ఫర్దర్ అప్డేట్ ఏదైనా వస్తే మళ్ళీ మేము అయితే అప్డేట్ చేస్తాము. సో ఇవి మనకి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలకు సంబంధించి మెరిట్ లిస్టుల యొక్క అప్డేట్ 4 జిల్లాల నుంచి వచ్చిన అప్డేట్ అండి. సో ఇక తర్వాత చూసుకుంటే ఈ సినర్జీస్ క్యాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకైతే ఏ ఉద్యోగాలు వచ్చాయో అదైతే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఇది మనకి సినర్జీస్ క్యాస్టింగ్ లిమిటెడ్ అనేది ఇక్కడ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అందిస్తున్నారు. ఇది రిక్రూట్మెంట్ డ్రైవ్. సో ఇక్కడ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయంటే ట్రైనీ అలాగే ఆపరేటర్ ట్రైనీ అనమాట. ట్రైనీకి వచ్చేసి ఐటీఐ, టర్నర్, మెషినిస్ట్, ఫిట్టర్, ఎంఎంటీఎం, సిఎన్సి, డీజిల్ మెకానిక్ అండ్ ఫౌండరీ మ్యాన్. 60% అంటే విత్ నో బ్యాక్లాగ్స్ ఉండే 60% మీరైతే పాస్ అయి ఉండాలి మీ యొక్క మార్కులు. సో అలాగే ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ వచ్చేసి 2018, 19, 2020లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళైతే ఎలిజిబుల్. జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 9,345 రూపాయలు శాలరీగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అయితే 70 వేకెన్సీస్ ఉంటాయి. అలాగే ఆపరేటర్ ట్రైనీ పోస్టులకు చూసుకుంటే డిప్లొమా మెకానికల్, మెటలర్జీ అండ్ ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రికల్ అయితే ఇచ్చారు. 60% విత్ నో బ్యాక్లాగ్స్తో మీరైతే పాస్ అయి ఉండాలి. అలాగే 2018, 2019, 2020 పాస్ అవుట్ అయి ఉండాలి. మేల్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ఓన్లీ అవకాశం ఉంది. 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 10,440 రూపాయలు మీకు అయితే శాలరీకి ఇస్తారు. 60 పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. ఇక అంటే ఎక్కడ మీరైతే ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, అలాగే ఈ యొక్క వర్క్ లొకేషన్ ఎక్కడనేది చూసుకుంటే సినర్జీస్ క్యాస్టింగ్ లిమిటెడ్, దువ్వాడ, విశాఖపట్నం అనేది ఇక్కడ ఇచ్చారు. ఆ విశాఖపట్నంలో అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ ప్రొవైడ్స్ సబ్సిడీ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. మీకైతే కంపెనీ వాళ్ళే ఫుడ్ అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే కల్పిస్తామని చెప్తున్నారు. సో అలాగే ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ. మీకైతే ఒక చిన్న రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే మీకు రాయడం లేదా వస్తారు రాకపోతే ఏంటి అనేది అయితే ఒక చిన్న టెస్ట్ అయితే చేస్తారు. అలాగే దాని తర్వాత చిన్నగా మీ యొక్క అబౌట్ సెల్ఫ్ గురించి కానీ మొత్తం మీ గురించి అడిగి ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక చూసుకుంటే ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, జిరాక్స్ కాపీస్ అయితే ఉండాలి. ఇక రిజిస్టర్ అయితే మీరు ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో అది కూడా మనకి లాస్ట్ డేట్ అయితే ఏమి ఇవ్వలేదు, కానీ ఆ యొక్క వెబ్సైట్లో రిజిస్టర్ అయితే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ మెయిల్ కానీ అయితే చేస్తారనమాట ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ కె కృష్ణ చైతన్య అని ఆయన నెంబర్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు. 7075142244. ఈ నెంబర్కైనా మీరు కాల్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది అప్లై చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అనేది అయితే మనం దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అంటే మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాల్సిన లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు జస్ట్ దానిపైన క్లిక్ చేసి మీరైతే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే అప్లై చేసుకునే విధానంలో ఒకసారి మన పాత వీడియోలు అయితే చూడండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి సేమే ఉంటాయండి. లేదు అనుకుంటే మీకు డౌట్స్ ఉన్నా సరే మళ్ళీ మన వాట్సాప్ గ్రూప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అయితే మెసేజ్ చేయండి, నేనైతే అక్కడ మీకు ఆన్సర్ ఇస్తాను. సో మొత్తంగా ఇవి మనకైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడైతే మనకు వచ్చిన ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యానికి సంబంధించిన మెరిట్ లిస్టులకు అప్డేట్ ఇస్తుంది. ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన యొక్క వీడియోని మన యొక్క ఛానల్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.